వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి విషయాలు ఇప్పుడు మనం విందాం. ఈ రాష్ట్రం అంతా కూడా అంధకార బంధురమైన పరిస్థితుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో వెలుగును నింపాలి, అరాచకత్వానికి అంతమందించాలని చెప్పని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి మళ్ళీ తెలిసింది. రాష్ట్ర ప్రయోజనాల్ని, రాష్ట్ర ప్రజల అభ్యున్నతిని కాంక్షించి ఈ రోజున ఈ కూటమి ఏర్పడింది. ఈ కూటమి తరపున అవనగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున పోటీ చేసే అవకాశం కల్పించిన జనసేనాని గవర్నర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అలాగే ఆశీర్వచనాలు అందించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే బీజేపీ నాయకులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అవనగడ్డ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా మళ్ళా ముందుకు తీసుకెళ్తానికి ఈ అవకాశం నాకు కల్పించడం జరిగింది. ప్రజాభిప్రాయాన్ని గమనించి ప్రజల పక్షాన నిలబడే అవకాశం నాకు కల్పించినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించాను తప్ప నా గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఈరోజు నా దివిసీమ ప్రజలు ఈ 5 సంవత్సరాల పాలనలో ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారు. ప్రత్యేకించి రైతాంగ ప్రధానమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో అతివృష్టి, అనావృష్టి వల్ల రైతాంగం నష్టపోయినా కూడా వాళ్ళని ఆదుకున్న పరిస్థితులు. అంచేత ప్రతి రైతుకి సాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టి రైతాంగాన్ని సంరక్షించడానికి కూటమి బాధ్యత తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. అలాగే ఇవాళ స్వేచ్ఛాయుతంగా జీవించే పరిస్థితులు వాళ్ళు లేవు, రాష్ట్రంలో లేవు, మన నియోజకవర్గంలో కూడా లేవు. భయపెట్టి పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పాలనని వాళ్ళందరూ కూడా చూడటం జరిగింది. వాళ్ళ ఏదైనా సమస్య మీద వాళ్ళకున్న బాధని వ్యక్తపరచడానికి కానీ ఆ బాధని తెలియజెప్పడానికి అవకాశాలు లేని పరిస్థితులు ఇవాళ అందరూ కూడా తెలిసింది. వారు ఎవరైనా మాట్లాడితే మీకు వచ్చే సంక్షేమ కార్యక్రమం నిలిపేస్తాము, లేకపోతే మీకు ఇచ్చే పెన్షన్ నిలిపేస్తామని చెప్పి బెదిరిస్తున్న సంగతులు మీ అందరికీ తెలియనివి కాదు. అలాగే ఎవరన్నా మా సమావేశానికి ఎవరెవరు హాజరవుతున్నారు, ఎవరైనా హాజరైతే వాళ్ళని మళ్ళా బెదిరించడం. నేను ఒక రోజున అవనగడ్డలో నడుస్తా వెళ్తుంటే ఒక గీత కార్మికుడు నాకు కరచాలనం చేశాడు. తెల్లారేపటికి వాళ్ళ ఇంటికి వాలంటీర్లు వెళ్ళి, మీరు వెళ్ళి ఆయనకి కరచాలనం చేశారు కనుక మీకు వచ్చే సంక్షేమ పథకాన్ని నిలిపేస్తాం బెదిరించిన పరిస్థితులు జరిగాయి. అంచేత ఇవాళ ప్రధానంగా ఏంటంటే ప్రతి మనిషి యొక్క స్వేచ్ఛని కాపాడే బాధ్యత కూటమి తీసుకుంటుందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఇవాళ స్వేచ్ఛాయుతంగా జీవనం చేయాలి, బహిరహితంగా జీవనం చేయాలి. ఇవాళ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఏ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినా మాకు న్యాయం జరిగిద్ది, రాజకీయ ప్రమేయం లేకుండా న్యాయాన్ని సమకూరుస్తారని చెప్పన్న పరిస్థితుల్ని కల్పించడం ప్రధానమైన బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎట్లాగో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, కానీ మనిషి యొక్క ఆత్మగౌరవాన్ని నిలపాల్సిన బాధ్యత ఉంది. మనిషి భయరహితంగా జీవించే పరిస్థితులు రావాల్సి ఉంది. ప్రతి ఒక్కరికి కూడా రక్షణ బాధ్యతల్ని వహించడానికి ఈ రోజున కూటమి సంసిద్ధంగా ఉందని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇందులో అవనగడ్డ నియోజకవర్గంలో మేము అలా ధర్మబద్ధమైన పరిపాలన రావడానికి
ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా మాట్లాడటానికి, సంచరించడానికి, అలాగే ప్రతి ఒక్క అధికారి కూడా న్యాయాన్ని చట్టాన్ని అనుసరించి పాలన చేయటానికి తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తీసుకునే మొట్టమొదటి చర్య అని చెప్పి మాత్రం నేను మనం చేస్తాను. అంచేది వాళ్ళ ప్రజల యొక్క అభిప్రాయాలన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ ప్రజలే నా ప్రధానమైన వారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే నేను నడుచుకుంటానని చెప్పి కూడా మీ అందరికీ నేను మనం చేస్తాను. ఈ రోజున నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఏం జరిగిందో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు, చేశారు, చెయ్యాలి అని కూడా మనం చేస్తాం. ఇవాళ సర్వతోముఖానం అభివృద్ధి వాళ్ళ నియోజకవర్గంలో జరగాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి వాళ్ళ యువతకి భవితని అందించాల్సిన బాధ్యత ఉంది. ఈ బాధ్యతాయుత కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించడానికి ఈ రోజున మేము నడుం గట్టి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ, అలాగే ఈ రోజున ఈ కూటమిలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 ఉన్నాయి. ఈ 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకి పూర్తిగా భరోసా ఇచ్చే బాధ్యత మాత్రం నేను తీసుకున్నాను అని చెప్పి కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో దాదాపు 12 సంవత్సరాలు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తాను. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తూ వచ్చాను. కానీ ఎక్కడ కూడా కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళు వెనకే నిలబడ్డాను, వాళ్ళకి ఓ ధైర్యాన్ని ఇచ్చాను. వాళ్ళు కూడా నేనున్నానని చెప్పి ధైర్యంతో పనిచేశాను. అదేవిధంగా వాళ్ళ జన సైనికులు కూడా పనిచేస్తారు. జన సైనికులు కూడా నేను ఆ అభయాన్ని అందిస్తున్నాను. అలాగే బీజేపీలో ఉన్న కార్యకర్తలు కూడా, ఎందుకంటే కూటమిలో కనుక అందరికి సంబంధించిన అంశం ఇది. ఆ కార్యకర్తలను కూడా మనం విస్మరించే పరిస్థితి రాదు. వాళ్ళని కూడా నేను తప్పనిసరిగా ఈ 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కంటికి రెప్పలా కాపాడే బాధ్యత నాదని చెప్పాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇవాళ జన సైనికులందరూ కూడా యువత, వాళ్ళు